సాధారణంగా సైబర్ మోసాలు అంటే స్మార్ట్ ఫోన్లో తప్పుడు ప్రకటనలు లేదా లింకులు వంటి వాటి ద్వారా బురిడి కొట్టించడం లేదా డిజిటల్ అరెస్ట్ల గురించే వింటూ ఉంటాం. ఇప్పుడు వాటితో ముడిపడిన మరో తరహా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. అవే ఉద్యోగాల పేరుతో యువతను విదేశాలకు పంపించి సైబర్ నేరాలు చేయిస్తూ బానిసలుగా మార్చడం. ఇటీవల కాలంలో ఇలాంటి నేరాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది యువకులు ఈ మోసగాళ్ల బారిన పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం, లక్షల రూపాయల వేతనమంటూ యువతకు ఎరవేస్తారు. విమాన టికెట్ సైతం వారే ఇప్పిస్తారు. అక్కడకు వెళ్లగానే అసలు రూపం చూపిస్తారు. అడవుల మధ్య నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి సైబర్ నేరాలు చేయిస్తారు. చేయమని ఎదురు తిరిగితే దాడి చేస్తారు, హింసిస్తారు. చివరకు వారిని సైబర్ బానిసలుగా మారుస్తారు. అదనంగా డబ్బు వస్తుందని ఆశతో వెళ్లిన యువత ఇలా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి అల్లాడుతున్నారు. ఈ మోసగాళ్లు మయన్మార్, కంబోడియా లాంటి దేశాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుని ఈ తరహా అరాచకాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసాలు చేయించడం కోసం దుండగులు ప్రధానంగా భారత్ని ఎంచుకుంటున్నారు. పాస్పోర్ట్, వీసా ఇప్పించి విమానంలో మొదట థాయిలాండ్ తీసుకువెళ్తారు. అక్కడి నుంచి పడవల ద్వారా మయన్మార్ లేదా కంబోడియా తీసుకువెళ్తారు. మయన్మార్లో అసలే అంతర్యుద్ధం. అక్కడ సాయుధ తిరుగుబాటు గ్రూపులు ఉండే ప్రాంతంలో కూడా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు మోసగాళ్లు. అక్కడి స్థావరాల్లో భారత్ నుంచి వచ్చే యువతతో డిజిటల్ అరెస్టుల బెదిరింపులు, నకిలీ పెట్టుబడులు, నకిలీ ఫోన్ కాల్స్, ఇతర సైబర్ నేరాలు వంటివి చేయిస్తారు. ఇలా భారత్లో యథేచ్ఛగా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్ మోసగాళ్లు. సైబర్ మాఫియా చేతిలో నలిగి విదేశాల్లో బానిసలుగా మగ్గిపోతున్న బాధితులు రాష్ట్రంలో కూడా ఉన్నారు. అయితే ఇలాంటి బాధితులను రాష్ట్ర పోలీసులు వేగంగా రక్షిస్తున్నారు. పక్కా ప్రణాళికతో వలవేసి వారికి ఉపశమనం కలిగిస్తున్నారు. ఇప్పటికే 22 మంది యువకులను ఇలా రక్షించారు. దీనికి సంబంధించి సిఐడి సైబర్ క్రైమ్ డిఎస్పీ డాక్టర్ రవికిరణ్తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. ఏ విధంగా ఈ దోపిడీ జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళని బాధితుల్ని అక్కడి నుంచి మయన్మార్ నుంచి ఏ విధంగా రక్షించారు తెలిపేందుకు మనతోటి సిఐడి సైబర్ క్రైమ్ డిఎస్పీ డాక్టర్ రవికిరణ్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఏ దేశాల్లో ఈ సైబర్ క్రైమ్ అడ్డాగా చేసుకొని ఈ విధంగా బానిసల్ని తీసుకువెళ్తున్నారు, ఏ విధంగా వీళ్ళని తీసుకువెళ్తూ ఉంటారు? ఓకే, ఇలాంటి ఫేక్ హబ్స్ అనేవి ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ కంబోడియా, లావోస్, మయన్మార్, థైలాండ్, ఆల్ అదర్ దీస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఇలాంటి ఫేక్ హబ్స్ క్రియేట్ చేసి ఉన్నాయి. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దోస్ హబ్స్ అండ్ విత్ కోఆర్డినేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ అక్కడ ఎంబసీలతో మాట్లాడడం జరిగింది. మనం అక్కడ ఎంబసీలతో మాట్లాడి అక్కడ గవర్నమెంట్స్తో మాట్లాడి అలాంటి ఫేక్ హబ్స్ ఏవే ఉన్నాయో ఐడెంటిఫై చేసి ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళతో రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్స్తో సక్సెస్ఫుల్గా అయ్యి అక్కడి నుంచి ఇక్కడ అమాయకులైన ఇండియన్ నేషనల్స్ ఉండిపోయారని తెలుసుకొని వాళ్ళందరినీ అక్కడ ఎంబసీలతో మాట్లాడి అక్కడ మనం రెస్క్యూ చేసి అక్కడి నుంచి మనం ఇండియా తెచ్చి సెపరేట్ కార్గో పెట్టి ఇక్కడ ఇండియా తేవడం జరిగింది. మొత్తం ఎన్నాళ్ళుగా ఈ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు? ఎంతమంది ఇందులో నుంచి రెస్క్యూ అయ్యారు? ఏపీ వాళ్ళు ఎంతమంది? ఇది సిన్స్ నవంబర్ వీ హ్యావ్ బీన్ రెస్క్యూయింగ్ ఆల్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక 3 స్పెల్స్లో తేవడం జరిగింది. ఈ 3 స్పెల్స్లో ఇప్పటి వరకు 120 ఆంధ్ర పీపుల్ సిటిజన్స్ తేవడం జరిగింది. అంతేకాకుండా ఇండియన్స్ కూడా చాలామంది ఇక్కడ తెచ్చాము ఇప్పటి వరకు. అండ్ హోప్ఫుల్లీ ఇది ఇంకా కంటిన్యూయింగ్ ప్రాసెస్. సో వీ విల్ రెస్క్యూ మచ్ మోర్ పీపుల్. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా వెళ్తున్నట్టు మీరు గుర్తించారు ఈ 3 నెలల నుంచి? ఎందుకోసం వాళ్ళు వెళ్తూ ఉన్నారు?
ఏం లేదండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఫేస్బుక్లో నోటిఫికేషన్ వస్తుంటుంది, ఆర్ఎల్స్ వాట్సాప్లో, టెలిగ్రామ్లో, ఆర్ఎల్స్ సమ్ ఏజెంట్ అక్కడ ఉండి చెప్తాడు నేను అక్కడే ఉన్నాను ఆల్రెడీ, సో మీరు ఇక్కడికి జాబ్కి వస్తే మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అనేది ఆశ పెడతాం. సో ఇలాంటివి ద్వారా జాబ్ మారడం వల్ల ఎక్కువ శాలరీస్ వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఆల్రెడీ జాబ్ ఉన్నది ఒక అబ్బాయికి, ఒక 15,000 20,000 వస్తుంది, కానీ అక్కడైతే హ్యాపీగా నెలకి ₹1,00,000 వస్తుందనే ఆశతో వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకోవచ్చు అనే ఆశతో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేసి ఇనిషియల్ ప్రాసెస్. సో దాన్ని వాళ్ళు ల్యూర్ చేసుకొని ఆశ పెట్టి మీకు మేమే వీసా ఇప్పిస్తాం అన్నీ చెప్తారు, కానీ అది వీసా పంపిస్తారు, కానీ అది చూస్తే టూరిస్ట్ వీసా ఉంటుంది. ఏదో అబద్ధాలు చెప్పి ఎలాగోలాగా ఒక మోసపూరితంగా వాళ్ళని నమ్మించి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కూడా వాటికి టికెట్స్ వాళ్ళే పెట్టి అన్నీ చేసి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి చాలా డిఫరెంట్ కండిషన్స్లో కొందరు అమ్మాయిలు ఉన్నారు, పర్సంటేజ్ ఆఫ్ అమ్మాయిలు అయితే తక్కువ ఉన్నారు, బట్ అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు, యూత్ ఎస్పెషల్లీ. వాళ్ళందరిని అట్రాక్ట్ చేసుకుని అక్కడ తీసుకెళ్ళి యాజ్ సూన్ యాజ్ టు ఎంటర్ దర్ కాంపౌండ్ వాళ్ళు, ఆ హబ్స్, ఫేక్ హబ్స్ ఉన్నాయి కదా, ఈ సైబర్ క్రిమినల్స్ ఫాలో చేసే హబ్స్, అక్కడికి వెళ్ళగానే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ యాజ్ వెల్ యాజ్ పాస్పోర్ట్స్ వాళ్ళు తీసేసుకుంటున్నారు. అండ్ వీసా 15 days కనేసి వస్తుంది, అంతలోపు ఇస్తాం వెరిఫికేషన్ కోసం అని చెప్పి ఇనిషియల్గా తీసుకొని ఒక 3 days వాళ్ళని నమ్మిస్తారు. దాని తర్వాతకి వీళ్ళకి సినారియో అర్థమైపోతుంది, బట్ అక్కడి నుంచి వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. మొత్తం ఎన్ని కేసులు వీటిల్లో నమోదు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎస్, ఇలాంటి వాటిలో ఎవరెవరు ఏజెంట్స్గా యాక్ట్ చేస్తారో వీ హ్యావ్ ఐడెంటిఫై దెమ్ హూ హ్యావ్ యాక్టెడ్ యాజ్ ఏజెంట్స్, అండ్ వాళ్ళని నియర్ బై 15 cases వీ హ్యావ్ రిజిస్టర్డ్, అండ్ ఇందులో 30 మందిని అరెస్ట్ చేసాం. ఇంకొంతమంది ఉన్నారు హూ ఆర్ స్టిల్ దేర్ ఇట్ సెల్ఫ్, బట్ వాళ్ళ మీద కూడా LOCs ఇష్యూస్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నాం. ఏ తరహా సైబర్ నేరాలు అక్కడ జరుగుతున్నాయని గుర్తించారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఆల్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క హబ్, ఒక్కొక్క మోటివ్తో వెళ్తుంది. సమ్ ఆర్ డిజిటల్ అరెస్ట్, సమ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, అండ్ సమ్ ఆర్ డేటింగ్ యాప్స్ ల్యూరింగ్ US సిటిజన్స్, ఇండియన్ ఆరిజిన్ US సిటిజన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అలా వాట్ నాట్, ఆల్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. ఉద్యోగాల పేరుతోటి నిరుద్యోగులకు ఎరవేసి లక్షల రూపాయల్లో జీతం వస్తుందనే ఆశతోటి ఉద్యోగం కోసం వెళ్తే అక్కడ బానిసలుగా మారుస్తూ ఉన్నారు. శారీరకంగా, మానసికంగా హింసించడంతో పాటుగా సైబర్ నేరాలకు పాల్పడే విధంగా చేస్తూ ఉన్నారు. అక్కడ బాధితులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి. చెప్పండి సార్, మీరు ఏ ఉద్యోగం కోసం వెళ్ళారు, అసలు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఉద్యోగం అంటే మామూలుగా అక్కడ లేబర్ వర్క్ అని చెప్పి ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కంప్యూటర్ వర్క్ అది చేయించమన్నారు. మనకు రావని చెప్పగానే మేము ట్రైనింగ్ ఇస్తాం, మేము చూపించినట్టు మీరు చేయాలని చెప్పారు. అలాగే ట్రైనింగ్ ఇచ్చారు 3 months ఇచ్చి చేయమన్నారు. చేసిన తర్వాత ఇట్లా రిస్క్ జరిగింది. రిస్క్ జరగడం వల్ల నాకు నచ్చగానే వచ్చేసింది సార్. ఇక్కడి నుంచి అసలు మీరు ఎలాగ వెళ్ళారు? ఇక్కడి నుంచి ఆన్లైన్లో నేను నోటిఫికేషన్ చూసాను సార్, జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చూసి దాని ద్వారా నేను కాంటాక్ట్ అయ్యి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా స్కామింగ్ అని తెలిసింది. బయటకు రావడానికి నాకు అవకాశం లేదు సార్, కుదరలేక ఇంకా నేను అక్కడ ఇబ్బంది స్ట్రగుల్ అవుతూ అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ ద్వారా నేను ఇండియా రావాల్సి వచ్చింది. టికెట్ వాళ్ళే పంపించారా? అక్కడ దిగిన తర్వాత మీరు ఏ దేశంలో దిగారు, అక్కడ దిగిన తర్వాత రిసీవింగ్ చేసుకొని ఎక్కడికి తీసుకువెళ్ళారు? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత థాయిలాండ్లో దిగాను సార్. వాళ్ళే అక్కడ నుంచి మయన్మార్ తీసుకెళ్ళింది వాళ్ళే సార్. అక్కడ దిగిన తర్వాత అసలు పరిస్థితులు ఎలాగ ఉంటాయి, అక్కడ ఎంతమంది మీలాగా బాధితులు ఉన్నారు, ఎన్ని చోట్ల అట్లాంటి గృహాలు ఏర్పాటు చేసుకుంటారు? గృహాలు ఏం కాదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది కంపెనీ సార్ అది. సో కంపెనీలో ఏంటంటే అందరూ ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరైనా బేసికల్గా ఇది ఏంటంటే ఒరిజినల్ వర్క్ అంటే చెప్తే ఎవరు వెళ్ళారు కాబట్టి ఏదైనా ఆ జాబ్ ఈ జాబ్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ దాంట్లో పెట్టి అదిగా ఇది చేయాలని చెప్తారు సార్. చేయకపోతే డబ్బులు కట్టేసి వెళ్ళిపోమంటారు. కట్టేవాళ్ళు ఉంటే కట్టేసుకురావచ్చు, కట్టిన ఉంటే చేసేది ఏం లేదు సార్, చేయడమే సచ్చినట్టు. డబ్బులు అనేది 1,00,000 2 లక్షలు కట్టి వచ్చేసేవాడిని. 15-20 లక్షలు అడుగుతారు, 10-15 అట్లా అడుగుతారు. వాళ్ళ ఇష్టం వచ్చినంత అడుగుతారు. అంత కడితేనే అది కూడా పంపిస్తారు, లేదో కూడా డౌటే సార్. అది మనందరం మనం రావాలంటే రాలేము సార్. అక్కడ ప్రైవేట్ ఆర్మీ అండర్లో వర్క్ జరుగుతుంటుంది. సో బయట మనం తిరిగితే ఇమీడియట్గా షూట్ చేస్తారు సార్. అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళంతా ప్రైవేట్ ఆర్మీ సార్. అది ప్రైవేట్ ఆర్మీ ద్వారా అందరూ ఇప్పుడు ఆఫీస్లో కూడా గన్స్ పెట్టుకుని ఉంటారు. పనిచేసేది 18 నుంచి 19 గంటల అట్లా ఉండదు. ఇప్పుడు రోజు మీ తల్లిదండ్రులతోటి మాట్లాడాలంటే ఏ విధంగా ఉంటుంది, ఎంతసేపు మాట్లాడిస్తారు? మనం 19-20 గంటలు అక్కడ వర్క్ చేసినప్పుడు ఇంకా 4 గంటలే సార్ ఉండేది. పడుకుంటే సార్ 4 గంటలు, ఇంకా మాట్లాడే అవకాశం కూడా ఉండదు.
ఒకవేళ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే ఎటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబిస్తారు? చెప్పిన పని చేయడానికి ఏం లేదు సార్, ఎందుకంటే మన దేశం కాదు, మన భాష కాదు, మన వాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే మనకు ముద్ద పెట్టాలంటే మనం అక్కడ ఉండి మనం తినాలి అంటే వాళ్ళు చెప్పినట్టు మనం చేయడమే. అండ్ రెండో థింగ్ ఏంటంటే మనం చేసే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం పనిష్మెంట్స్ అనేవి హార్ష్గా ఉంటాయి సార్. అంటే పనిష్మెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే కరెంట్ షాకులు పెట్టడం అని చెప్పి, డార్క్ రూమ్లో వేయడం అని చెప్పి, ఫిజికల్ పనిష్మెంట్స్ అనేవి ఇస్తారు సార్. మనతో పాటు మరో బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మేము డేటా ఎంట్రీ అని వెళ్ళాను సార్, ఏజెంట్ ద్వారా వెళ్ళాను. పాస్పోర్టు మొబైల్ లాగేసుకుంటారు సార్. లాక్కున్న తర్వాత వాళ్ళు మేము చెప్పిన వర్క్ చేయి లేకపోతే మీ ఇంటికి వెళ్ళరని గన్స్ పెట్టి బెదిరిస్తారు సార్. ఆ బెదిరించిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మేము చెప్పిన వర్క్ చేసి మంచి అమౌంట్ కొట్టించి ఇది స్కామ్ అని చెప్పేస్తారు. అప్పుడే చెప్పేసిన తర్వాత ఇది మంచి అమౌంట్ కొట్టిస్తేనే మీరు ఇంటికి వెళ్తారు, లేకపోతే ఇక్కడే ఆగిపోతారు, మిమ్మల్ని పంపమంటారు సార్. ఇప్పుడు ఇందులో ఎన్ని విభాగాలు ఉంటాయి? మీరు అందులో ఏ పని చేసేవాళ్ళు? మీకు టార్గెట్ ఎట్లా ఇచ్చేవాళ్ళు? సో మెనీ స్కామ్స్ ఉన్నాయి సార్. స్కామ్స్ అయితే చాలా టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయి. మాది వచ్చేసరికి ఇండియన్ ఎన్ఆర్ఐస్ యూఎస్లో ఉన్నవాళ్ళు సార్. వాళ్ళనే టార్గెట్ చేస్తాం. వాళ్ళు రిప్లై ఇవ్వగానే వాళ్ళు తీసుకొని లవ్ ట్రాప్ చేస్తారు. అమ్మాయిల మోడల్స్ యూజ్ చేసి అమ్మాయి ఫేక్ అకౌంట్ నేమ్ ఐడీస్ క్రియేట్ చేసి వాళ్ళ మెసేజ్ చేసి ట్రాప్ చేస్తారు సార్. ఒకవేళ మీరు టార్గెట్ చేయకపోతే మీకు పనిష్మెంట్లు ఎలా ఉంటాయి? పనిష్మెంట్ వాడుకుంటాయి సార్. ఎగ్జాంపుల్ వాటర్ క్యాన్ తీసుకొని 6 hours 7 hours ఉండండి అంటారు సార్. షటప్స్ తీయమంటారు.